హాయ్ హలో దిస్ ఈజ్ విజయ్ కుమార్. ఇవాళ మనం రిపేర్ చేయబోతున్న టీవీ సోనీ KLV32R402A. కస్టమర్ ఇది మనకి ఎలాంటి రిపేర్కి ఇచ్చారంటే టీవీ అయితే సోనీ లోగో పడి ఆన్ అవుతుంది, వెంటనే 6 బ్లింక్ కోడ్ అనేది చూపిస్తుందని చెప్పారు. మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కస్టమర్ చెప్పినట్టుగా టీవీ అయితే ఆఫ్ అయింది. బ్లింకింగ్ కోడ్ చూస్తే 6 టైమ్ బ్లింక్ అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కస్టమర్ ఏదైతే చెప్పారో అదే ప్రాబ్లం అయితే కనబడింది. సో సహజంగా సోనీలో మనకి 6 బ్లింక్ రావడం అంటే బ్యాక్ లైట్స్ పోయినాయని చెప్పి 100% మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక మోర్ దెన్ మనం ఇంకేం చెక్ చేసుకునే అవసరం లేదు. బ్యాక్ లైట్స్ అనేది స్క్రీన్ కింద ఉంటాయి కాబట్టి స్క్రీన్ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసి బ్యాక్ లైట్స్ని చెక్ చేసి బ్యాక్ లైట్ రీప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఫ్రంట్ ఫ్రేమ్ తీయాలంటే దానికి అటాచబుల్గా ఉన్న పార్ట్స్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్ అదే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఫ్రేమ్ తీసే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ ఫ్రేమ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఫ్రేమ్ కార్నర్స్లో కొన్ని డిస్ప్లేస్కి సైడ్ కాప్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి మైండ్లో పెట్టుకొని కొంచెం ఫ్రంట్ ఫ్రేమ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మోడల్కి సైడ్ కాపులు లేవు. పైగా దీనికి ప్యానల్ సిట్రస్ కూడా ఫుల్ ఫేజ్కి ఇవ్వలేదు, ఓన్లీ కార్నర్ లబ్బర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, డిస్ప్లే తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత షీట్స్, అలాగే రిఫ్లెక్టర్ షీట్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి జనరల్గా మనం బ్యాక్ లైట్స్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని స్ట్రిప్స్ ఫెయిల్ అయిన విషయం మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒక స్ట్రిప్ ఫెయిల్ అయినా సరే మనం టోటల్గా అన్ని యూనిట్ అంతా చేంజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్ట్రిప్. ఇక ఫస్ట్ స్ట్రిప్లో ఒక లైట్ అనేది ఫెయిల్యూర్ అయింది. సెకండ్ స్ట్రిప్ టోటల్గా ఇరిగినాయి. థర్డ్ స్ట్రిప్ వచ్చేసరికి ఇది కూడా బాగుంది. ఓన్లీ 1 స్ట్రిప్ మాత్రమే ఫెయిల్యూర్ అయింది. సో వెనక లైట్స్ యొక్క బర్నింగ్ చూస్తుంటే టోటల్గా అన్నీ ఫెయిల్ అవడానికి దగ్గరగా ఉన్నాయి. సో మొత్తం యూనిట్ అంతా చేంజ్ చేసేద్దాం. పక్కా సేమ్ టు సేమ్ ఒరిజినల్ బ్యాక్ లైట్స్ ఇవి. ఓకే, పర్ఫెక్ట్గా దాని సెట్టింగ్స్లో హ్యాస్టీ కూర్చోబెట్టేసాం. రిఫ్లెక్టర్ షీట్ పెట్టాం. టోటల్గా పైన ఉన్న షీట్స్ పెట్టకుండా ఒకసారి మదర్ బోర్డ్ మీద బ్యాక్ లైట్స్ అనేది వెలుగుతున్నాయి లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే, సెట్ చేసి స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్ లైట్స్ అయితే వెలిగినాయి. సో చకచక పై షీట్స్ కూడా పెట్టేసి డిస్ప్లే కూడా పెట్టి ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మోర్ దెన్ ఈ వీడియోస్ చేయడం వెనక కొత్తగా వచ్చిన టెక్నీషియన్స్ కావచ్చు, మోర్ దెన్ ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ అనేది షేర్ చేయడానికి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దాన్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. సర్వీస్ రిలేటెడ్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మా నెంబర్స్ 8247883011, ఇంకొక నెంబర్ 8328319878. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్తే ఫ్రేమ్ అంతా కూడా ఫిట్ చేసేసాను. ఇక మదర్ బోర్డ్ కూడా యాస్టీజ్గా ఇన్సర్ట్ చేసేసి ఒకసారి అడాప్టర్తో పెట్టి పిక్చర్ వస్తుందో చూస్తాను. ఓకే, డన్. ఓకే, మోర్ దెన్ ఇంతకుముందు మనకి ప్లేన్ రాస్టర్ కనబడి వెంటనే 6 బ్లింక్ అయితే వచ్చింది. ఇప్పుడు 6 బ్లింక్ రాలేదు. సో మోర్ దెన్ సెట్ ఈస్ 100% ఓకే. ఇక మోర్ దెన్ బ్యాక్ డోర్ కూడా బిగించేసి ప్రోగ్రామ్ పెట్టి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టు నాకు చాలా కావాలి. మీరు లైక్స్ కూడా చేస్తుండండి, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి మోర్ వీడియోస్ అని. టీవీ అయితే 100% ఓకే అయిపోయింది.
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో మోర్ వీడియోస్తో పాటు మీది ఏ ఊరు అనేది కూడా మెన్షన్ చేసి కామెంట్ చేయండి. ఇవాళకైతే ఇంతే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.